హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం గుమగుమలాడే గుమ్మడికాయ కూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇక్కడైతే నేను మీడియం సైజు గుమ్మడికాయని అయితే తీసుకున్నాను. ఇది అంత పచ్చిగా లేదు, అదేవిధంగా అంత పండుగ కూడా లేదండి, మీడియంగా అయితే ఉంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాత్రను పెట్టుకొని ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆనియన్స్ని, చిల్లీస్ని సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి. అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ని, అదేవిధంగా చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయిందండి. సో ఈ ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఫ్రెష్గా దంచి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. మొత్తం ఈ ఆనియన్స్లో ఈ టొమాటోస్ వేసిన తర్వాత టొమాటోస్ కూడా బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత మనం గుమ్మడికాయ అయితే కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా మగ్గిపోయాయి కదా, టొమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో పీసెస్ని కూడా ఒకసారి మగ్గిపోయే విధంగా ఒకసారి కలిపేసుకోవాలండి. అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం గుమ్మడికాయ పీసెస్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. చక్కగా పెద్ద పెద్ద పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయ పీసెస్లో ఉన్నటువంటి ఫైబర్ కూడా మనకి చాలా మంచిదండి. మంచిగా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. గుమ్మడికాయని చాలామంది తినడానికి ఇష్టపడరు, కానీ ఇది హెల్త్ పరంగా చూసుకుంటే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. గుమ్మడికాయ పీసెస్ అనేవి మనకి కర్రీలో త్వరగా అయితే మగ్గిపోతాయి. సో ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత మాత్రమే వీటిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫైబర్ అనేది చాలా పుష్కలంగా ఉంటుందండి. గింజలు అవి తీసేసాను నేను. గింజలు తీసేసి ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టి కాసేపు అయితే మగ్గించుకోవాలండి. ఈ గుమ్మడికాయ పీసెస్ అన్నీ కూడా మంచిగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడైతే మనం రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ పీసెస్ వెంటనే మగ్గిపోతాయి కాబట్టి మనం సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి. ఎక్కువగా కర్రీని అనేది మనం గరిటెతో కలపకూడదండి. గుమ్మడికాయ కనుక బాగా పండుగా ఉన్నట్లయితే ఇవి బాగా మెత్తగా అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను కొంచెం మీడియంగా ఉన్నటువంటి గుమ్మడికాయని తీసుకున్నాను కాబట్టి నాకు పీసెస్ అనేవి ఏ పీస్కి ఆ పీస్ సపరేట్గా కుక్ అయినాయండి. ఇక్కడ కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. కారాన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కారం మొత్తం ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని అయితే మళ్ళీ మగ్గించుకోవాలండి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ చింతపండు అయితే ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని ముందుగానే రెడీగా ఉంచుకున్నానండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే కాసేపు మళ్ళీ స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలి కర్రీ మొత్తం కూడా. గుమ్మడికాయ అనేది మనకి బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. అప్పుడప్పుడు పిల్లలకు కూడా గుమ్మడికాయ కర్రీ అనేది పెడుతూ ఉండాలి. ఇక్కడైతే చింతపండుని ఈ విధంగా నానబెట్టుకొని ముందుగానే రెడీగా ఉంచుకున్నానండి. సో ఇప్పుడైతే మనం ఈ చింతపండుని మొత్తం కూడా గుజ్జుని సపరేట్ చేసుకొని ఆ వాటర్ని అయితే పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే కర్రీ చక్కగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే మనం చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోవాలి. ముక్క చక్కగా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. ఇంకా మనం చింతపండు పోసిన తర్వాత ఇంకా జ్యూసీగా అయితే పీస్ అనేది మనకి మంచిగా కుక్ అయిపోతుంది. సో ఇందులో మనం చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే కర్రీ దగ్గర పడేంత వరకు కాసేపు మగ్గించుకోవాలి. ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకి క్యూర్ అయిపోతుంది. సో అప్పుడప్పుడైనా సరే మనం గుమ్మడికాయ అనేది తినాలి. ఇప్పుడైతే డైట్ చేసే ప్రతి ఒక్కరు బూడిద గుమ్మడికాయ జ్యూసు ఇలాగా తింటున్నారు కదండి. ఇక్కడ నేను సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మూత పెట్టుకొని కాసేపు అలా వదిలేసేయాలి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడైతే మనం ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. గుమ్మడికాయ కూరలో ఖచ్చితంగా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా మరీ తక్కువగా కాకుండా మీడియంగా అయితే నేను చూపిస్తున్నట్లుగా అయితే బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉంచి
కర్రీ చక్కగా దగ్గర పడుతుందండి. దించేసుకోవడమే. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి రైస్లోనికి కనుక ఈ కర్రీ వేసుకొని తింటే కనుక ఆ టేస్ట్ అనేది మనకు తెలిస్తే మళ్ళీ మళ్ళీ వండుకొని తినాలని అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడైతే మనం కర్రీని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కర్రీ చూసారా మనకి గ్రేవ్ రావడంతో పాటుగా పీసెస్ కూడా చాలా జ్యూసీగా సాఫ్ట్గా కుక్ అయినాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.